నగరంలోని రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడంతో సిటీలోని చాలా ప్రాంతాల్లో ప్రజల రద్దీ కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచి రేషన్ షాపుల ముందు గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తుందంటున్నారు లబ్ధిదారులు. ప్రతి లబ్ధిదారుడికి బయోమెట్రిక్ నమోదు ప్రక్రియకు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుండటంతో క్యూలో ఎక్కువ సమయం ఉండాల్సి వస్తోందంటున్నారు లబ్ధిదారులు. ఒక్కో వ్యక్తి కనీసం 4 గంటల వరకు లైన్లో నిలబడుతున్నారు. ఎండలో నిలబడడంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. 3 నెలల రేషన్ ని ఒకేసారి ఇవ్వడంతో ప్రతిసారి బయోమెట్రిక్ నమోదు చేస్తున్నారు. దీంతో ఆలస్యం అవుతోందంటున్నారు రేషన్ షాపు నిర్వాహకులు. సన్నబియ్యం అందుబాటులో లేదని, ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు లబ్ధిదారులు. సరఫరాలో లోపాలు, సిబ్బంది కొరత కారణంగా పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా ప్రజలు క్యూలో నిలబడాల్సి వస్తోంది. డీలర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు ప్రజలు. ఇవాళ కూడా రావడం జరిగింది. మార్నింగ్ 8 నుంచి తీసుకుంటున్నాం. ఇంకా ప్రజలు ఇంకా ఉన్నారు. 40 నుంచి 50 మంది 15 నిమిషాలు 20 నిమిషాలు దాకా. తంబు ఐస్ కొంచెం లేట్గా, సర్వర్ బాగా స్లోగా ఉంది. దానివల్ల చాలా సమయం పడుతుంది. 2 డేస్ నుంచి వెళ్తున్నాను. అంటే ఇక 3 మంత్స్కి ఒకటేసారి 3 టైమ్స్ తంబు, 3 టైమ్స్ వెయిట్ చేయాలి, 3 టైమ్స్ పొయ్యాలి. వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. ఒక్కొక్కరికి నియర్లీ 15 to 20 మినిట్స్ పడుతుంది. ఇంకా ఇప్పుడు ఎలాగైనా సరే 3 అవర్స్ నిలబడైనా తీసుకెళ్లాలని చెప్పేసి మేము అదే టైం నుండి ఉన్నాము. ఇంతకుముందు ఒక 20 మంది దాకా ఇచ్చారు. ఇప్పటికీ అదే లైన్ కదులుతూనే లేదు. 3 సార్లు తంబేయడం వల్ల లేట్ అవుతుంది. మేము పని మానేసుకొని మరీ బియ్యం కోసం ఉండాల్సి వస్తుంది. ఒకసారి తంబు తీసుకొని 3 నెలలే ఇచ్చేసినా బాగుంటుండే. రేషన్ షాపుల వద్ద మౌలిక సదుపాయాల లేమి ఇబ్బందిగా మారిందంటున్నారు ప్రజలు. దుకాణాల వద్ద నీడ, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ఒక్కో వ్యక్తి బయోమెట్రిక్ కి 15 నిమిషాలు పట్టడంతో ఎక్కువ సమయం ఎండలో నిలబడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇప్పుడు 3 మంత్స్ అనేసరికి వాళ్ళు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. అయ్యో మాకు ఒక మంత్ మిస్ అయిపోతే 3 మంత్స్ మిస్ అయితే కావచ్చు, మళ్ళీ మాకు బియ్యం రావు కావచ్చు అని చెప్పేసి మార్నింగ్ 3 o'clock 4 o'clock నుండి లైన్ కడుతున్నారు. రోజుకు మనము ఎంత ముగ్గురికి అంటే 3 సార్లు అథెంటికేషన్ పెట్టాల్సి వస్తుంది. ఆ 3 సార్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. మినిమం 10 minutes అయితే గ్యారంటీగా పడుతుంది. పబ్లిక్ 100 మంది వచ్చి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి చెప్పినా కూడా అయ్యో మాకు వస్తాయని ఒక హోప్తో నిల్చుంటున్నారు. ఇక్కడ చూస్తేనేమో 100-150 మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి మీకు ఈ నెల మొత్తం ఇస్తున్నామని చెప్తున్నాము కూడా. వాళ్ళు కూడా ఒక భయాందోళనకు గురై అయ్యో మాకు వెయిట్ చేస్తే అయిపోదా, అరే రేపు వెయిట్ చేసేది ఈరోజు వెయిట్ చేస్తే అయిపోదా అని చెప్పేసి వాళ్ళకు అవగాహన కల్పించిన ఒక ఫోబియాతోని అలా నిల్చున్నారు. అధికారులు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ప్రజలు. అదనపు సిబ్బంది ఏర్పాటు, టోకెన్ విధానం, సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలన్నారు లబ్ధిదారులు.